వైన్స్ యజమానులు మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దొంగచాటున అక్రమంగా మందు తయారు చేస్తున్నారు. మందుబాబులకు ఏమైనా సరే తమకు డబ్బే ప్రధానమన్న రేంజ్లో వ్యవహరిస్తున్నారు యజమానులు. తాజాగా ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లన్న వైన్స్లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్న మల్లన్న వైన్స్ బరితెగించింది. మల్లన్న వైన్స్లో కల్తీ మందు కలకలం రేపింది. వైన్స్ చౌరస్తా అడ్డాలో ఉండడంతో మందుబాబులు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న వైన్స్ యజమాని అక్రమ సంపాదనకు తెగబడ్డాడు. వైన్స్లో దొంగచాటున మందు తయారు చేస్తున్నారు సిబ్బంది. మందులో స్పిరిట్, నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజు మాదిరిగానే సాయంత్రం పలువురు మందుబాబులు మందు, బీర్లు కొనుగోలు చేసి తాగుతుండగా ఒక్కసారిగా కల్తీ బయటపడింది. మల్లన్న వైన్స్లో కొనుగోలు చేసిన మద్యంలో బల్లి తోకలు, గడ్డి, దుమ్ము రేణువులు కనిపించాయి. దీంతో కంగుతిన్న మందుబాబులు వైన్స్ యజమానితో గొడవకు దిగారు. మందులో చెత్త చెదారం, పురుగులు, బల్లి తోకలు రావడంతో నిరాశ చెందిన మందుబాబులకు యజమాని మరింత జలకిచ్చాడు. మీ ఇష్టమున్న దగ్గర చెప్పుకోండిరా బై, నన్ను ఎవరు ఏం చేయలేరని అహంకపూరితంగా సమాధానమిచ్చాడు. మందులో ఇలాంటివి రావడం కామన్, దీన్ని సీరియస్ మ్యాటర్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మందుబాబులను బెదిరించాడు. వైన్స్ దగ్గర గొడవ చేయొద్దని, ఇష్టముంటే తాగండి లేకుంటే లేదని తన బల్పు చూపించాడు. అయినా మందుబాబులు గొడవ చేయడంతో వారిని ప్రలోభాలకు గురిచేశాడు. 10 పరోకో ఇస్తా, ఇక్కడి నుంచి వెళ్లిపోండని హెచ్చరించి పంపించేశాడు. విషయం తెలుసుకున్న పలువురు మీడియా ప్రతినిధులు యజమానిని ప్రశ్నించగా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. పైసలు గుద్దల కారం వచ్చేట్టున్నది ఒక్కొక్కరికి. మీ మేనేజర్ విలువ మరి అన్నా ఆగు. మంది తీసుకెళ్ళి ఇంతకుముందు ఇప్పుడే గంట ముందు, అర్ధగంట ముందు, 20 నిమిషాలు ఇలా చెత్త మొత్తం మంచో పెగ్గు పోసుకున్నాము. మొత్తం చెత్త దుమారము. ఇయో ఇలా చూడు, మీరు కల్తీ చేస్తుర్రా, ఏమమ్ముతుర్రు? ఇది అల్లుడి పేపర్ అయితే కాదు, అల్లుడు కాదు. మీరు కల్తీ తాగుతున్నారు. తాగలేక మేము తాగలే. స్మెల్ చూసి డైరెక్ట్గా చెత్త అయ్యో ఇటు చూడు, కదా నువ్వే చూడు. మేము ఏమన్నా మేడం, నువ్వే చూసుకో. అలా ఏం బల్లి తొక్క పడ్డదా, పురుగులు పడ్డాయా? ఈ మంది ఎక్కడిది? 2200 మందు పుచ్చకుండా అందరు తాగుతారు. కాదు అయ్యో ఒక ముచ్చడినయ్యో, 2200 మంది ఇది నీ అన్నదా? నేను రోజు అవుతుండే ఈ మందు నువ్వు పోసుకొని తాగు. ఆ స్మెల్ మేము తాగలే. ఇంక మనుషులు పెగ్గు పోసుకున్నాం. 6 మనుషులు పెగ్గు పోసుకున్నాము. ఈ స్మెల్ కాదని చెప్పి 20 నిమిషాలు కాదు. ఇదేనిది స్కానర్ చూసుకో, ఇయో కోడ్ చూసుకో, అన్ని మేము తెలుసు కదా. మేము తెల్లాడ వచ్చినా మేము ఇది చూసుకో. ఇయో ఏమనం అంటే మీరు 2200 మంది మేము ఎందుకు అబద్ధం మాడతాం? మేమైనా చేస్తాం. అలా అవసరం సమాధానం చెప్పే అదేనా చెప్పారు. మరి మీరు చేంజ్ చేస్తురా, కల్తీ చేస్తురా, మళ్ళీ మీరే చేస్తురా? ఎంతో మంది ఏంది పరిస్థితి? మొత్తం చెత్తనే మన దగ్గర ఉందా? నువ్వు ఇప్పచ్చు, నాకే తెలుసే. ఆల్రెడీ వీడియో ఇస్తున్నారు. పలగొట్టే నువ్వు చెప్తున్నావు. మరి నీ తలకి వాళ్ళు తింటావు. లేబర్ పని చేస్తారు, జీతం చేస్తారు. రిపోర్ట్ చెక్ చేద్దాం. తీసుకురా, తీసుకురా, ఇంకో బాటిల్ తీసుకురా అన్న, ఇంకోటి తీసుకురా. గ్లాసులో కూడా చెత్త వచ్చింది. గ్లాసులలో కూడా చెత్త వచ్చింది. పైసలు ఎక్కువ గుద్దల కారం వచ్చేట్టున్నది ఒక్కొక్కరికి. మీ మేనేజర్ విలువ మరి